2022 మార్చిలో కామారెడ్డి జిల్లా కేంద్ర శివార్లోని ధరణి టౌన్షిప్లో ఇండ్ల యజమానులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం వేలంపాట నిర్వహించి ఇండ్లను, ఫ్లాట్లను విక్రయించి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ ఫ్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేస్తే యజమానులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు ధరణి టౌన్షిప్ గేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లాట్లను, ఇండ్లను కొనుగోలు చేసే యజమానులు తదితరులు పాల్గొన్నారు. ధరణి వెంచర్లో మా బిడ్డకు ఒక ప్లాట్ కొనిచ్చాము. మేము చేసేది వ్యవసాయం కష్టం చేస్తూ తెచ్చి డబ్బులు ఇచ్చి బిడ్డకు ఒకటి కొనిచ్చినాము. ఏ మౌలిక వసతులు లేవు. కొన్నప్పుడు 32-36 వేలకు కొన్నాము, లక్షలకు. మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టేవారు 52 లక్షల దాకా వచ్చింది. మళ్ళీ రిపేర్ చేసుకున్నాము. ఇంతవరకు ఇక్కడ కిరాయి కొందామంటే వసతులు లేవు. బయట కిరాయి కొంటే నెలకు 8,000, 10,000 కిరాయిలు కడుతూ నష్టపోతున్నాము. మాకు ఏదైనా వసతి కల్పించాలని మరి వ్యవసాయదారునిగా మా బిడ్డ ఇక్కడ కొనిచ్చిన కాబట్టి ప్లాట్ నంబర్ 13, మళ్ళీ ఆ బిడ్డకు ఉందని మళ్ళీ రెండో బిడ్డ కూడా ప్లాట్ నంబర్ 162. ఇద్దరికి కొనిచ్చినా ఎవరికి కూడా వసతి లేదు. చాలా బాధపడుతున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. పాములు ఏం పట్టించుకుంటలేరు. మాకేది కూడా ఇక్కడ వసతి లేకుండానే పాములు తెలుగుతున్నాయి. అన్ని పొదలు, చెట్లు మొలిసి ఇక్కడ ఉందామంటే కూడా మాకు భయంగా ఉంది. ఎవరు కూడా ఒక 4 గృహాలు తయారు చేసుకున్నా కానీ ఉందామంటే భయం అవుతుంది. దొంగలు కావచ్చు, పురుగులు, పాములు, తేలు ఏవైనా భయం అవుతుంది. ఉండాలంటే ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని పట్టించుకొని మాకు మా మౌలిక వసతి కల్పించగలరని కోరుతున్నాం. మాకు ఇలాంటి మాటలైతే ఇచ్చారో డిటిసిపి లేఅవుట్ కొరకి మౌలిక వసతులు ఏవైతే కల్పిస్తామన్నారో ఆ వసతులు మాత్రమే మేము అడుగుతున్నాము. 2.5 years అవుతుంది. 22 మార్చ్లో ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నాం. మేము ప్లాట్ నెంబర్ 114 11,500 కాడ తీసుకున్నాం. కార్నర్ ప్లాట్ అది. మరి ఆ రోజులలో ఆ 11,500 కంటే తక్కువ రేట్లో మాకు బయట దొరికేటివి. కాకపోతే మేము ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసినామంటే గేటెడ్ కమ్యూనిటీ ఒకటి, క్లియర్ టైటిల్ ఉంటుందని ఒకటి, రెండవది ఏంటంటే అందరూ కూడా ఒకేసారి కట్టుకున్నట్టయితే మంచిగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఫ్రెండ్షిప్ లాగా ఉండి బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఇక్కడ తీసుకున్నాం. గవర్నమెంట్ వెంచర్ కాబట్టి మరి అంతేకాకుండా మా తరఫు నుంచి కూడా గవర్నమెంట్ కొంత సహాయపడినట్టు అవుతుందిగా అని కూడా అనుకున్నాం. ఎందుకంటే అప్పటి ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే కాబట్టి మేము కూడా మా చేత వీలైనంత ఆర్థిక సహాయం అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మేము కొన్నాము. కాబట్టి మరి గత ప్రభుత్వం పట్టించుకున్నందుకు ఈ ప్రభుత్వమైన మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికి కూడా మంచి చేసి అభివృద్ధి చేసి నివసించడానికి నివాస యోగ్యంగానైనా కల్పిస్తారని మనం చేస్తున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV. సామాన్యుడి ఆరోపణ.